Era. Thank you. ఓకే. ఇలా మనం వచ్చేసి ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ డ్రామా గురించి మాట్లాడుకున్నాము. డ్రామా ఇస్ లైఫ్ లో జరిగే అప్స్ అండ్ డౌన్స్, బాధలు, భయాలు, సీన్స్ చేసుకోవడం, అంటే చిన్న చిన్న వాటికి మనము కుంగిపోవడము, నథింగ్ బట్ లైక్ డ్రామా. ఇవన్నీ ఒక కాన్షియస్నెస్ లో ఉండకుండా అన్కాన్షియస్ గా మనము చేసే ఈ ఉడదుడుకులు లైఫ్ లో, దాని గురించి మాట్లాడుతున్నాము. దాంట్లో వచ్చేసి మనకు ఈగోస్ గురించి మాట్లాడాము. లైక్ మన ఈగో అనేది నథింగ్ బట్ మన మైండ్ మనం డామినేట్ చేసినప్పుడు మనము బిహేవ్ చేసే ప్యాటర్న్ అనేది నథింగ్ బట్ మన ఈగో లాంటిది. ఆ ఈగోని మనము తీసేసి వెన్ వీఆర్ రియల్లీ కాన్షియస్, వెన్ వి గో హెడ్ విత్ కాన్షియస్నెస్, ఆ ఉనికిని ఖచ్చిత క్షణంలో ఉండి ఆ ఎరుకతో ఉన్నప్పుడు మనకు లైఫ్ చాలా ఈజీ గోయింగ్ ఉంటుంది. అదర్వైజ్ ఇండివిజువల్ గా కానీ, సమూహంలో ఉన్నప్పుడు కానీ, ఒక రిలీజియన్ పరంగా కానీ, ఎట్లన్నా ఒక కమ్యూనిటీ నుంచి ఈగో అనేది తలెత్తినప్పుడు చాలా విధ్వంసాలు క్రియేట్ చేస్తుంది అనమాట. ఇండివిజువల్ గా అయితే మనకు నష్టాలు వస్తాయి, ఫ్యామిలీ పరంగా మనకు గొడవలు అవుతాయి, చికాకు ఉంటుంది. ఇన్ కేస్ సమూహం నుంచి ఆ ఈగోస్ బయటపడినప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు అవుతాయి అన్నమాట. సో రెండిట్లో ఎక్కడైనా సరే ఈగో అనేది షో చేసినప్పుడు, ఈగో అనేది బయటపడినప్పుడు, ఈగో ఉన్నప్పుడు, సో ఇట్స్ నాట్ ఏ నార్మల్ లైఫ్ అన్నమాట. నార్మల్ లైఫ్ లీడ్ చేయలేము, ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి. కాన్షియస్ గా ఉండలేకపోతుంటాము, కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతుంటాం, ప్రస్తుతం క్షణంలో ఉండలేకపోతుంటాం. కాబట్టి హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేము, అండ్ న్యూ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ని మనము టేస్ట్ చేయలేము. అండ్ దెన్ ఇంకేం పాయింట్, సో ఈగోకి ఏంటి సిమ్టమ్స్ ఏంటి అంటే రెసిస్టెన్స్ చేయడం అన్నమాట. అంటే అన్ని ఆపుకోవడము, రెసిస్ట్ చేయడం, కంట్రోల్ లో పెట్టుకోవడానికి ట్రై చేయడము, ఆర్ పవర్ చూపించడము, ఇవన్నీ ఈగోకి లక్షణాలు అన్నమాట. అండ్ ఫర్దర్ గా తర్వాత ఏమనుకున్నామంటే ఈ ఈగో వల్ల మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. లైక్ వెన్ వీ డోంట్ రిలీజ్ అవర్ ఓన్ ఎమోషన్స్ కానీ, ఏదైనా ఎప్పుడెప్పుడు మనము ఆపుకోవడానికి ట్రై చేస్తాము, ఆర్ ఫ్రీగా ఉండలేకుండా ఉండడానికి ట్రై చేస్తాము, ఆర్ ఏదో లేని కోటింగ్, అంటే మన దగ్గర లేని చూపించడానికి ట్రై చేస్తుంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మన హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. దీనివల్ల మన హెల్త్ పాడవుతుంది. అండ్ అట్లా ఈ ఈగో ఉండడం వల్ల వి డోంట్ క్రియేట్ అవర్ లైఫ్. మనం కొత్తగా మన లైఫ్ ని మనం క్రియేట్ చేసుకోలేకపోతుంటాం అనమాట. సో అదే లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాము, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఓల్డ్ లైఫ్, ఆర్ మనం అనుకున్నదే ఆర్ ఇంత ముందు జరిగిందే జరగడానికి ఈజీగా వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం. కానీ కొత్తగా లైఫ్ ని చూడొచ్చు అనే ఆ దృక్పథంతో మాత్రం ఉండలేము వెన్ వీఆర్ నాట్ ఇన్ అ కాన్షియస్. సార్ ఇంకేమన్నా చేస్తాను నిన్న పాయింట్స్ లో. ఇందులో వచ్చి అహం, ఇగో అంటే అదే కదా అనుకున్నాం. ప్రతిదానికి ఒక చరిత్ర నడిచింది అంటే, ఒక కథ జరిగింది అంటే దానికి కారణం ఇగోనే ఉంటుంది. ఈ డ్రామా అనేది, నాటకం అనేది, రంగస్థలం అనేది జీవితంలో మనం నిన్న అనుకున్నాం భగవంతుడు ఆడించే ఆట అది. మనం అందులో ఒక చిన్న బొమ్మలు, తోలు బొమ్మలు అని చెప్పట్లం. చూడండి, ఈ అహం అనేది లేకపోతే బహుశా మహాభారత యుద్ధం ఉండేది కాదేమో కదా. దుర్యోధనుడు కనుక ఎన్ని ఉన్నట్లయితే అహంకారంగా పోకుండా యుద్ధం ఎక్కడొచ్చింది?
అంతే. అలాగే రామాయణంలో కూడా ఈ అహం అనేది మొత్తం నాశనం చేసేదానికి, ఆ యుద్ధాల్లో ఇప్పుడు పాడైపోయేదానికి ఊచకోత, జనోసైడ్ అంటే ఒక వర్గాన్ని విడిచిపెట్టేయటం మొత్తం. ఇంకా ఆ జాతి అనేది ఉండకుండా ఉండటానికి ఎక్స్‌ప్లాయిటేషన్. మనం వాళ్ళ యొక్క వీక్ పాయింట్‌ని మనం మన అడ్వాంటేజ్ కోసం నడిపించుకోవటం. అన్నిటికీ మూల కారణం అహం. ఈ అహాన్ని దాటి కనుక ఒకసారి మనం బయటకొస్తే మనం క్రియేటివ్ మోడ్‌లోకి వెళ్తాం. అహంతో పనిచేసినప్పుడు వీఆర్ ఇన్ సర్వైవల్ మోడ్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఆ యుద్ధానికి రెడీగా ఉండాలి ప్రతి క్షణం అహంతో ఉన్నప్పుడు. సో అప్పుడు సర్వైవల్ మోడ్, మనం బతికించుకోవడానికి, మనం కాపాడుకోవడానికి యుద్ధం చేస్తూ ఉంటాం. అక్కడి నుంచి అహాన్ని కనుక తీసేస్తే మనం క్రియేటివ్ మోడ్లోకి వస్తాం. మన ప్రపంచాన్ని మనమే సృష్టించుకుంటాం. మనకి ఎట్లా కావాలంటే అట్లా ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటాం. సో అన్నిటికీ కారణం అహం. సో ఎప్పుడైతే మనం ఈ బీయింగ్ అనే దాంతో మనం రీకనెక్ట్ అవుతామో, మనం ఈ మైండ్ అనే దాంతో నడపబడం. మన వాటికి మనం సొంతంగానే మన ఆలోచనతో ఉంటాం. మనం అప్పుడు ఈ డ్రామాలో దాంట్లో భాగంగా అవటం, లేకపోతే డ్రామాలు క్రియేట్ చేయడం ఏమి ఉండదు. ఎందుకంటే మనకేమి నాది నేను ఇవన్నీ ఏమి ఉండవు కదా ఆ టైంలో. అందుకని చెప్పి ఈ అహంలో నుంచి ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, చూద్దాం. భాను గారు చదువుతారా? శ్రీలక్ష్మీదేవి గారు. Yes, sir. Whenever two or more egos come together, drama of one kind or another ensues. But even if you live totally alone, and you still create your own drama. When you feel sorry for yourself, that's drama. When you feel guilty or anxious, that's a drama. When you let the past or future obscure the present, you are creating time, psychological time, the stuff out of which drama is made. Whenever you are not honoring the present moment by allowing it to be, you are creating drama. Okay. Whenever two or more egos come together, drama of one kind or other ensures. ఓకే. సో రెండు ఈగోస్ ఆబ్వియస్ గా ఒక ఈగోతోనే కొన్ని డ్రామా క్రియేట్ అవుతుంది యాక్చువల్ గా. అంటే ఇప్పుడు లైక్ నేను ఈగోగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఒక డ్రామా క్రియేట్ చేస్తాను. అది నాది అని చెప్పుకోవడం కానీ, నేను చూయించుకోవడం కానీ, నాది కాంది కూడా చూయించుకోవడం, ఆర్ నేను పెద్ద తోపుగా చూపెట్టుకోవడం, నన్ను క్రియేట్ చేసుకోవడం, అక్కడ ఏం లేకున్నా కానీ లేదు లేదు ఇది నాకు తెలుసు అని, బికాస్ ఆఫ్ ద ఈగో. లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపెట్టుకోవడం కూడా ఒక ఈగో అన్నమాట. సో ఒకవేళ 1 or 2 ఈ అహంకారాలు అనేది రెండు కలిస్తే, రెండు అహంకారాలు మేబీ నాది అండ్ నా పార్ట్నర్ది కానీ, హూ ఎవర్, రెండు కలిసినప్పుడు ఆ డ్రామా అనేది ఖచ్చితంగా క్రియేట్ అయింది. డ్రామా ఆఫ్ వన్ కైండ్ ఆర్ అనదర్ ఎన్షూర్స్. ఏదో ఒక కైండ్ ఆఫ్ డ్రామా అనేది మాత్రం ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. బికాస్ ఒక్క సింగిల్ ఈగోనే చాలా ఎక్కువ డ్రామా క్రియేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు, ఆబ్వియస్ గా రెండు ఈగోలు ఉన్నప్పుడు నువ్వు తగ్గేది ఏంటి, నేనేం తగ్గేది నీ ముందర అని మనం అనుకోవడం, తను
మన పార్ట్నర్ కానీ ఎవరైనా ఆపోజిట్ పర్సన్ కూడా వాళ్ళ ఈగో షో పుటప్ చేయడానికి వాళ్ళు కూడా నేను తగ్గడం అనేది చేయడం వల్ల ఖచ్చితంగా డ్రామా అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఈవెన్ ఇఫ్ యూ లీవ్ టోటల్లీ అలోన్, యూ స్టిల్ క్రియేట్ యువర్ ఓన్ డ్రామా. సో ఇద్దరు ఉన్నా అవుతుంది, సింగిల్ గా ఉన్నా డ్రామా అనేది క్రియేట్ అవుతుంది. బికాస్ వెన్ యూ ఫీల్ సారీ ఫర్ యువర్ సెల్ఫ్, దట్స్ డ్రామా. సో ఎప్పుడైతే నేను ఇన్ కేస్ లైక్ నేను ఒకవేళ ఈ గొడవల సైడ్ కాకుండా ఇంతకుముందు మనం హెల్త్ ఇష్యూస్ అనుకున్నాం కదా, అట్లా ఇండివిజువల్ గా ఎప్పుడైతే మనది మనము సింగిల్ గా ఉన్నప్పుడు డ్రామా ఎట్లా క్రియేట్ అవుతుందంటే, లైక్ సమ్ టైమ్స్ గిల్ట్ ఫీల్ అవుతాం మనం, అయ్యో నేను అలా చేసి ఉండకూడదు, ఆర్ లేకపోతే మనకు కష్టం వచ్చినప్పుడు చాలా బాధపడిపోవడము, సుఖంగా ఉన్నప్పుడు ఏదో చాలా పొంగిపోవడం అని ఎట్లయితే మనము చూస్తుంటాం మన లైఫ్ లో, సేమ్ థింగ్ ఇండివిజువల్ గా ఉన్నప్పుడు డ్రామా ఎట్లా క్రియేట్ అవుతుందంటే, when we feel sometimes guilt, when you feel guilty or anxious అంటే లైక్ యాంగ్జైటీ ఇలా ఆర్ ఇట్లా ఆందోళన చెందడం కానీ, దట్స్ డ్రామా. సో సింగిల్ గా ఉన్నప్పుడు కూడా డ్రామా అనేది క్రియేట్ అవుతుంది. వెన్ యూ లెట్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్ obscure the present, you are creating time, psychological time, the stuff out of which, సో సేమ్ థింగ్ ఈగో అగైన్ అంటే మళ్ళీ మనం పాస్ట్ లోకి వెళ్ళి మనము చూయించుకోవడం కానీ, మన మైండ్ మనల్ని డామినేట్ చేయడం కానీ, ప్రజెంట్ లో ఉండలేకుండా ప్రజెంట్ ని ప్రజెంట్ ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఆర్ ఆ ఉనికిని మనము అనుభవించకుండా ఎప్పుడైతే పాస్ట్ లోకి వెళ్ళి ఆర్ నా ఫ్యూచర్ లో ఇది వస్తే బాగుండు, మనం పాతగా డిస్కస్ చేసుకున్నట్టు ఫర్దర్ గా నా సంతోషం అనేది ఫర్దర్ రేపట్లో ఉంది ఆర్ వచ్చే నెలలో ఉంది, అది వస్తే నాకు సంతోషంగా ఉంటుందని మనం ఒక సైకలాజికల్ టైం క్రియేట్ చేసుకుంటాం. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డ్రామా అన్నమాట. సో whenever you are not honoring the present moment by allowing it to be, you are creating drama. సో ఎప్పుడైనా మన ఉనికిని మనం తప్పుపట్టి ఆర్ ఉనికిని గౌరవించకుండా, మన ప్రజెంట్ టైంని ఆ టైంని నిలదొక్కోకుండా, ఆ టైంని అనుభవించకుండా, దానికి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా, మన మైండ్ డామినేషన్ తో మనం ఎప్పుడైతే మన జీవితాన్ని గడుపుతుంటామో డ్రామా అనేది క్రియేట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సార్ మీరేం యాడ్ చేయరా సార్? అంత డీటెయిల్ ఇంకా యాడ్ చేస్తాం. ఓకే. Most people are in love with their particular life drama. Their story is their identity. The ego runs their life. They have their whole sense of self invested in it. Even their usually unsuccessful search for an answer, a solution, or for healing becomes part of it. What they fear and resist most is the end of their drama. As long as they are their mind, what they fear and resist most is their own awakening. సేమ్ థింగ్ అగైన్ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు. మోస్ట్ పీపుల్ ఆర్ ఇన్ లవ్ విత్ దేర్ పర్టికులర్ లైఫ్ డ్రామా. సో మనము ఎప్పుడైతే కొత్తదనాన్ని ఆహ్వానిస్తామో మన లైఫ్ లో, ఆబ్వియస్లీ అంత ఈజీగా ఉండదు యాక్సెప్ట్ చేయడానికి కొత్త పద్ధతుల్ని. కానీ ఏదైతే మనకి ఈజీ గోయింగ్ ఎట్లా ఉంటుందంటే, ఏదైతే అలవాటు అయిపోయిన ప్యాటర్న్ ఉంటుందో లైఫ్ లో, కానీ అలవాటైన పనులు ఉంటాయో అది జస్ట్ డిఫాల్ట్ గా చేస్తూ ఉంటాం మన లైఫ్ లో. కానీ కొత్త విషయాలు వచ్చేసరికి దాని గురించి తెలుసుకోవడం, దానికి మనల్ని దానికి తోడై ఇంబైబ్ చేసుకోవడం మనలోకి దాన్ని, ఆర్ కొత్త దానికి నేర్చుకోవడానికి పట్టే టైము, దానికి పెట్టాల్సిన ఓపిక మన దగ్గర ఉండాలి. ఓన్లీ దెన్ మనం కొత్త థింగ్స్ ని ఆర్ కొత్త క్రియేటివిటీకి ఆహ్వానించగలుగుతాము ఆర్ కొత్త దాన్ని చూడగలుగుతాము. బట్ ఇదంతా చేయాలంటే కొంచెం టైం అండ్ ఎఫర్ట్ అండ్ పేషెన్స్ అన్ని కావాలి.
కాకపోతే ఇవన్నీ లేక మనము సర్లే కానీ ఏదైతే అది చూద్దాం అన్నట్టుగా మనకు అంత పేషెన్స్ లేక ఎఫర్ట్ పెట్టలేని పరిస్థితుల్లో కానీ ఇష్టం లేక బద్ధకంతో కానీ వి డోంట్ టేక్ న్యూ ఛాలెంజెస్ కొత్తగా చూడలేక పాత పద్ధతుల్ని అదే కరెక్ట్ అని పట్టుకొని మనం వేలాడుతూ ఉంటాం. సో మనము ఆ పాత ప్యాటర్న్ పట్టుకోవడం వల్ల మనకు ఈ డ్రామా అనేది ఆబ్వియస్లీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ లీవింగ్ ద న్యూ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ న్యూ టైం. కొత్తగా జీవించడానికి అసలు మనం ప్రయత్నించట్లేదు. ఇప్పుడు రాను రాను అంటే రోజు రోజుకి మనము చూస్తుంటే ప్రపంచంలో ప్యాటర్న్స్ అనేవి చాలా కొత్తగా అవుతున్నాయి. పెళ్లి విషయంలో కానీ, మన ఫ్యాషన్ విషయంలో కానీ, ఎనీథింగ్ ఒక ఇంటి రిచువల్స్ విషయంలో కానీ అన్నిట్లలో కూడా మనం లైఫ్ లో కొత్తదనాన్ని చూస్తూ ఉన్నాం. మార్పు చెందుతూ ఉంది ప్రపంచం. సో దానికి అనుగుణంగానే మనం కూడా మారాలి. మనం కూడా దానికి ఆ అనువ ఏమనొచ్చు, దానికి తగ్గట్టుగా మనం కూడా బిహేవ్ చేయాలి. ఆర్ దాని ప్యాటర్న్ లో మనము ఇంబైబ్ అయిపోవాలి. అది నేర్చుకోవాలి. ఆర్ వాళ్ళతో పాటే మనం వెళ్తూ ఉండాలి. అదర్వైజ్ మనం ఎక్కడో మూలన పడిపోతూ ఉంటాము. దేర్ స్టోరీ ఈజ్ దేర్ ఐడెంటిటీ. సో మనం పట్టుకున్నదే ప్రవీణ అంటే ఇంతేరా బాబు, వీళ్ళు తను అంటే తనంటే ఈ ప్యాటర్న్, తను ఇట్లాగే డ్రెస్అప్ అవుతుంది, తనని ఇంకా వేరేలాగా చూడలేము అన్నట్టుగా, తను మాట్లాడే మాట తీరు కానీ, నేను బిహేవియర్ ప్యాటర్న్ కానీ, అది నేను చేసే నా రిచువల్స్, నా పద్ధతులు కానీ అట్లాగే ఉంటాయి అనేసి ఒక ముద్ర పడిపోతుంది అనమాట. అంటే నా పేరుతో, నా ఐడెంటిటీతో నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ ఇది, నేనంటే ఇది అన్నట్టుగా నేను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నాను అనమాట నా ఈ సొసైటీలో కానీ, ఈ ప్రపంచంలో కానీ. ద ఈగో రన్స్ దేర్ లైఫ్. దే హ్యావ్ దేర్ హోల్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. సో మన ఇప్పుడు ఊరికేనే గడిచిపోలే కదా మన 45 years. అంత ఎక్స్పీరియన్సెస్ ఏవైనా మన లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఎవరి లైఫ్ లో వాళ్ళకి. సో వాట్ ఎవర్ నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో నేను అదే లైఫ్ అనుకుంటున్నాను. నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్, లలిత మేడం ఎక్స్పీరియన్సెస్ డిఫరెన్స్ ఉండొచ్చు. లేదు లైఫ్ అంటే ఇట్లా కూడా ఉంటదని తను చెప్పిన కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. మొన్న మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్ ప్యాటర్న్ అని చూసాం. అరే ఇట్లా కూడా ఉండొచ్చా, ఇట్లా కూడా ఉండాలి కదా అని మనకప్పుడు కొన్ని తెలుస్తాయి అన్నమాట. కొత్త బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ, కొత్త అలవాట్లు కానీ అట్లా చూస్తూ ఉంటాం. సో ఎవరి లైఫ్ ప్యాటర్న్ వాళ్ళకు ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ తోని నేనేమనుకుంటానంటే నా లైఫ్ అంటే ఇట్లాగే ఉంటది, ఈ విధంగానే ఉండాలి అని నేను ఒక గిరిగీసి పెట్టుకుంటాను. ఆర్ నేను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాను. ఆర్ నేను ఒక ప్యాటర్న్ అనేది నేను అలవర్చుకున్నాను అనమాట. ఈవెన్ దేర్ usually unsuccessful search for an answer, a solution, or for healing becomes a part of it. They have their whole sense of self invested in it. Even their usually unsuccessful search for an answer, a solution, or for healing becomes part of it. సరే ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే మనం అనుకున్న దానికి అంటే నేను చేసేవే నా ప్యాటర్న్ లో నేను చేసేదే కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వదిలేయడమో, దాని తగ్గట్టుగా నేను ఏదైనా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది నా ఓన్ పద్ధతుల్లో నేను చేస్తూ ఉంటాను. కానీ వేరే పద్ధతుల్లో కూడా చేయొచ్చు, దీన్ని వేరేలా కూడా ఆలోచించవచ్చు. నేను ఒకటి వీడియో చూశాను, మన శ్రీ గురుకుల యాప్ లో ఒక దాంట్లో వచ్చింది అనమాట. తను ఒకటి ఏం చెప్తారంటే, నీకు కావాల్సింది నువ్వు చేయడానికి ఒకటే పద్ధతి. ఇప్పుడు ప్రసాదం పట్టడానికి ఒక లైన్ లో వెళ్ళాలి. ప్రసాదం పట్టాలని అంటే మనకు ప్రసాదం మాత్రం కావాలి అనుకుంటాము, కానీ దానికి పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ లో నిల్చుంటేనే మనకు ప్రసాదం దొరుకుతుంది అని ఒక మనకు తెలిసిన ప్యాటర్న్. బట్ మధ్యలో ఎవరినైనా రిక్వెస్ట్ చేసి వెళ్ళి మధ్యలో నుండి, అంటే అంత పెద్ద లైన్ అయిపోయి 100 మందిని దాటి తర్వాత 101 మందికి నీకు ప్రసాదం దొరికే ఛాన్స్ ఉంది అన్నట్టు కాకుండా యూ కెన్ బ్రేక్ ద రూల్స్ ఆల్సో. అంటే అంటిల్ అన్లెస్ మీకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా
మీకు ఆ ప్రసాదం రావడానికి ఎలాంటి ప్యాటర్న్ యూజ్ చేయొచ్చు. లైన్ లో నిల్చొని 101% కావాల్సిన అవసరం లేదు. మధ్యలో రిక్వెస్ట్ చేసి తొందరగా వెళ్తున్నాను అని అనొచ్చు. వెనక నుంచి అంటే యూ కెన్ ఈవెన్ బ్రేక్ ద రూల్స్ ఆర్ యూ కెన్ గో ఇన్ డిఫరెంట్ వే టు గెట్ దట్ ప్రసాదం. బట్ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. అట్లా అని వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కాదు. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ ప్యాటర్న్స్. సో సేమ్ థింగ్ ఇక్కడ ఎట్లా చెప్పొచ్చు అంటే, మన నాకున్న అనుభవంతో, నాకు వచ్చిన ఈ తెలివితో, ఈ 40 years 45 years ఏదైతే నా లైఫ్ లో జరిగిన డ్రామా వల్ల నేను నేర్చుకున్న లెసన్స్ కానీ దానివల్ల నేను నా ప్యాటర్న్ లో నేను నా లైఫ్ లో వచ్చిన సొల్యూషన్స్ అన్ని నేను తీస్తూ ఉంటాను. బట్ అది అట్లకే కాకుండా నేను ఇప్పుడు అన్నట్టుగా వేరే ప్యాటర్న్ ని వెతకడం, వేరే విధంగా ఆలోచించడం అనేది నేను చేయను అన్నమాట. ఎట్లాంటివి వచ్చినా కానీ మేబీ కొన్నిసార్లు నాకు వచ్చిన ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయలేకపోతాను. బట్ అదే కరెక్ట్ అని కూడా నేను సమర్థించుకున్న సందర్భాలు ఉంటాయన్నమాట. సో ఇది దేని వల్ల వస్తుందంటే మన ఈ లైఫ్ డ్రామా, మన ఈగో వల్ల వచ్చే సిచ్యువేషన్స్ అన్నమాట. వాట్ దే ఫియర్ అండ్ రెసిస్ట్ మోస్ట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దేర్ డ్రామా. As long as they are their mind, what they fear and resist most is their own awakening. సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? నేను ఐ డోంట్ నో నేను కరెక్ట్ చెప్పానో లేదు. వీళ్ళు ఆ ఈగోయిస్టిక్ మైండ్ తో జీవితాన్ని నడిపేటప్పుడు అన్ని డ్రామాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. ఆ క్రియేట్ అయినప్పుడు వాళ్ళకేమో ఎట్లా ఉంటుందంటే, ఆ ఎండ్ ఆఫ్ ది డ్రామా చేయాలంటే, వాళ్ళకి ఆ డ్రామా ఎండ్ చేయాలంటే వాళ్ళకి భయంగా ఉంటుంది. అది ఎండ్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేయడానికి, ఆ డ్రామాని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎండ్ చేసేస్తే మైండ్ కంట్రోల్ పోతుంది. మన మైండ్ కంట్రోల్లో ఉన్నాం కాబట్టి ఆ మైండ్ ఏం చేస్తుంది, ఆ డ్రామాని ఎండ్ చేయనివ్వదు. ముగించకుండా ఇంకా కొత్త కొత్త ఏదో యాడ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోద్ది అనమాట. అందుకని వాళ్ళు భయపడేది ఎక్కువగా దీని గురించి. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ దేర్ మైండ్, వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ అయినంత వరకు సేపు ఎవరు నేను అంటే, నేను ఇప్పుడు నా మైండే, నాకు వేరే ఐడెంటిటీ ఏం లేదు, నా మైండే నా ఐడెంటిటీ అనుకోండి. ఇప్పుడు నేను అప్పుడేం చేస్తాము, నేను భయపడేది దేని గురించి, ఇప్పుడు మనకి ఒక గిల్ట్ ఉంది, ఒక తప్పు చేసాము. తప్పు చేసినప్పుడు మనకు మనసు చెప్తుంది ఇది నువ్వు చేసిన తప్పు అని చెప్పని. కానీ ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో, మేలుకొని ఉన్నది, లేచిన బ్రెయిన్ ఏం కాదు మనం చేసింది కరెక్టే అని చెప్తుంది. ఎందుకంటే అది అహం. దాన్ని ఈ అవేకనింగ్ ఏదైతే ఉందో, మనకి మనంగా తెలుసుకుని మన యొక్క నిద్రాణంలో నుంచి మనం బయటకు వచ్చి మనం దీన్ని పూర్తిగా కరెక్ట్ గా తెలుసుకునే దానికి అది అవేకనింగ్ లేకుండా రాకుండా ఈ ఫియర్ అండ్ రెసిస్ట్ అనేవి ఆపుతాయి అనమాట. అది ఎప్పుడైతే వాళ్ళు ఆ మైండ్ ద్వారా రన్ చేస్తారో, మన మైండ్ ద్వారా నడపబడతారో, అప్పుడు ఈ ఫియర్ రెసిస్ట్ వచ్చి మనం తెలుసుకున్న ఆ యొక్క అవేకనింగ్ అంటే మనం తెలుసుకునే దాన్ని ఆపేస్తాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ లైఫ్ డ్రామాస్ అనేది మనమే క్రియేట్ చేసుకుంటాం. మన ఐడెంటిటీ, మన స్టోరీ, మన లైఫ్ని మన ఈగో నడిపిస్తుంది, మనం నడిపించాం. మన యొక్క పూర్తి నేను అనేది మొత్తం అంతా కూడా దాంట్లో పెట్టుబడి పెట్టేశాం, దేంట్లో, ఆ ఈగో అనే దాంట్లో. అందుకని వాళ్ళు ఈ ఈగోయిస్టిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ పొరపాటున ఈ దీనికి ఒక ఆన్సరు, సొల్యూషను ఇట్లాంటి ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే మైండ్ ఆపేస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు ఎంతసేపు వాళ్ళ దీని మీద భయపడతారు. ఆ భయపడే దాని నుంచి మనం బయటికి రావాలి. మొదటి నుంచి కూడా మనం చెప్పుకునేది ఈ భయం, యాంగ్జైటీ, ఎమోషన్స్, మైండ్ కంట్రోల్, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. మొదటి నుంచి మనని వెనక్కి లాగేది ఇవే అని చెప్పాను. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అదే అనమాట. మన వెనక్కి లాగేది మన ఈగో. ఆ ఈగో అనే దాన్ని కనుక తీసేస్తే మొత్తం అంతా మిగిలిందంతా క్లియర్ కట్గా ఉంటుంది, మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది.
Yeah. When you live in complete acceptance of what is, that is the end of all drama in your life. Nobody can even have an argument with you, no matter how hard he or she tries. You cannot have an argument with a fully conscious person. An argument implies identification with your mind and a mental position, as well as resistance and reaction to the other person's position. The result is that the polar opposites become mutually energized. These are the mechanics of unconsciousness. You can still make your point clearly and firmly, but there will be no reactive force behind it, no defense or attack. So it won't turn into drama. When you are fully conscious, you cease to be in conflict. No one who is at one with himself can even conceive of conflict. States A Course in Miracles. These refers not only to conflict with other people, but more fundamentally to conflict within you, which ceases when there is no longer any clash between the demands and expectations of your mind and what is. Yeah. When you live in complete acceptance of what is, that is the end of all drama in your life. సో ఎప్పుడైతే మనము ప్రజెంట్ మూమెంట్ ని యాక్సెప్ట్ చేస్తామో, ప్రజెంట్ మూమెంట్ ని మన ఈ ఈ ప్రస్తుత క్షణాన్ని ఆ ఆ ఉనికిని తెలుసుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆ ప్రస్తుత క్షణాన్ని జీవించగలుగుతామో, అవాయిడ్ చేయకుండా వదిలేయకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తామో, అప్పుడు ఈ నాటకాలు, ఈ డ్రామాలు అనేది ఏది కనిపించదు. అంటే మన మైండ్ చేసే ఆ ఈగోయిస్టిక్ గా ఉండే ఆ అవకాశం ఉండదన్నమాట. అంటే నోబడీ కెన్ ఈవెన్ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ యూ, నో మ్యాటర్ హౌ హార్డ్ హీ ఆర్ షీ ట్రైస్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి ఈగోనే లేదు, ఎప్పుడైతే మన మైండ్ డామినేషన్ లేనప్పుడు ప్రస్తుత క్షణాన్ని మనం ఆబ్వియస్ కొత్తగా చూస్తాము. ఎందుకంటే మన ఓల్డ్ ప్యాటర్న్స్ పట్టుకొని ఈ ప్రస్తుత క్షణాన్ని జడ్జ్ చేయట్లేదు మనము. సో ఆ టైంకి ఏమవుతుంది, జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటాము. ఆ కొత్త క్షణాన్ని, ఆ కొత్త జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాము. సో ఆ అనుభవించే క్రమంలో మనకు వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలన్నది కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఆర్ జడ్జ్ చేయడం కానీ ఏం ఉండదు. కాబట్టి బికాస్ కొత్తగా మనం చూస్తున్నాం, దాన్నే మనం కొత్తగా అనుభవిస్తున్నాము. దాంట్లో జడ్జిమెంట్ అనేది ఉండదు. జస్ట్ వీఆర్ లీవింగ్ అంతే. ఆ ఉనికిని మనం అనుభవిస్తున్నాము, ఆ ప్రజెంట్ మూమెంట్ ని అనుభవిస్తున్నాం. కాబట్టి ఎలాంటి గొడవ ఉండదు. అండ్ ఎవరు కూడా మనతో గొడవకి రారు, ఆర్ ఎవరు దానికి రిజెక్షన్ చేయరు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఎలాంటి కాంట్రవర్సీకి దారి చూపెట్టలేదు, ఎలాంటి ఇష్యూ రేస్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. బికాస్ మనం మన పనిలో బిజీగా ఉన్నాము, మన ఉనికిలో ఉండి మనం ఎరుకతో ఆ పనిని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి దానివల్ల ఆబ్వియస్లీ ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగదు. యూ కెన్ నాట్ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ ఫుల్లీ కాన్షియస్ పర్సన్. సో మనం ఎంత ఎరుకతో ఉన్నామంటే ఇక వేరే వాళ్ళకి మనని చూసి ఏ ఇబ్బంది కలగదన్నమాట. An argument implies identification with your mind and a mental position, as well as resistance and reaction to the other person's position. సో ఎప్పుడైతే మనం ఆ ఉనికి లేకుండా, ఆ ప్రస్తుత క్షణంలో జీవించలేకుండా, కొత్త ఆ క్షణాన్ని మనం ఎప్పుడైతే ఒక జడ్జిమెంట్ కిందికి, ఒక ఆర్గ్యుమెంట్ కిందికి, లేదు ఇది ఇట్లా ఉండద్దే, ఇది కాదే, ఇది ప్యాటర్న్ కాదే, ఇది కరెక్ట్ కాదే అని ఎప్పుడైతే మనం ఆ క్షణాన్ని దూషిస్తాము, ఆ క్షణానికి వ్యతిరేకంగా వెళ్తాము, అప్పుడే ఆ డ్రామా క్రియేట్ అవుతుంది అనమాట. అప్పుడే మన మైండ్ అనేది డామినేషన్ ఉందని చూపిస్తూ ఉంటాం. సో ఆబ్వియస్లీ అప్పుడేమవుతుంది, ఆ ఎదుటి వాళ్ళని మనము అపోజ్ చేసిన వాళ్ళు అవుతాము, ఆర్ ఎదుటి వాళ్ళతో మనము
గొడవకు దిగిన వాళ్ళం అవుతాము, ఆర్ దాన్ని జడ్జ్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ జడ్జిమెంట్ లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి, మన మెంటల్ గా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆపోజిట్ గా మనం ఎప్పుడైతే ఆ ఆర్గ్యుమెంట్ చేస్తామో ఆర్ దాన్ని వ్యతిరేకిస్తామో, ఆబ్వియస్ గా ఇతరులకు నచ్చకపోవచ్చు దాన్ని. సో అప్పుడు ఆ గొడవలు అనేది స్టార్ట్ అవుతుంది. ద రిజల్ట్ ఈస్ దాట్ ద పోలార్ opposites person's position the result is that the polar opposites become mutually energized. These are the mechanics of unconsciousness. So ఎప్పుడైతే ఈ మైండ్ డామినేషన్ క్రియేట్ అవుతుందో, ఈ ఈగో అనేది బయటపడుతుందో, ఎప్పుడైతే మనం అన్కాన్షియస్ గా బిహేవ్ చేస్తామో, ఎరుకతో ఉండకుండా ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేకపోతుంటామో, మళ్ళీ ఆబ్వియస్ గా ఇద్దరు రెండు ఈగోస్ కానీ రెండు అపోజిట్స్ మన మన ఆపోజిట్ ఉన్న పర్సన్ కానీ ఇద్దరు ఎనర్జీ అవుతారు. అంటే లైక్ లేదు లేదు నేనంటే నేను గొప్ప, నేను చెప్పింది కరెక్ట్ అనేసి గొడవకు అనేది దిగడానికి ఆస్కారం ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెకానిక్స్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. సో ఇది అన్నమాట, ఇది చూడగలుగుతాం మనం. ఈ టెక్నికాలిటీస్ ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి మన అన్కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు. ఏది ఉద్రేక పడిపోవడము, కోపం రావడము, అర్చుకోవడము, తిట్టుకోవడము, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం అనేది ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ స్టిల్ మేక్ యువర్ పాయింట్ క్లియర్లీ అండ్ ఫర్మ్లీ, బట్ దేర్ విల్ బి నో రియాక్టివ్ ఫోర్స్ బిహైండ్ ఇట్, నో డిఫెన్స్ ఆర్ అటాక్. సో ఎప్పుడైతే మనం ఎరుకతో ఉన్నప్పుడు, ఎప్పుడైతే కాన్షియస్ గా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది ఏం చేయాలి, ఎలా చేయాలి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి అన్నప్పుడు మనకు మనము దాన్ని ఎలా బయటపడతాం. ఇప్పుడు నేను అన్నట్టు ఆ లైన్ లో వెళ్ళడానికి వి నీడ్ టు ట్రై అన్ అదర్ వే. ఆ ప్రసాదం దొరకడానికి ఇంకో డిఫరెంట్ గా ఆలోచించండి. రూల్స్ బ్రేక్ చేస్తారా, ఇంకో వేగా ఆలోచిస్తారా, అంటే మీ పద్ధతి వేరేలాగా మార్చుకొని ప్రసాదంకి వెళ్ళడానికి ట్రై చేస్తారా, ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ ప్రసాదం వాడి కౌంటర్ దగ్గరికైనా వెళ్తారా, లేకపోతే ఇక ఏం చేయగలిగితే ఆ మార్గానికి వెళ్ళడానికి, ప్రసాదం తొందరగా మన చేతిలోకి రావడానికి, ఆ టార్గెట్ రీచ్ కావడానికి మనం ఏం చేయొచ్చు అనేది మనకు తెలిసినప్పుడు మనం ఇతరుని ఇబ్బంది పెట్టము. అది మనకు, బికాస్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద కాన్షియస్, మనం ఎరుకతో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు ఇబ్బంది పెట్టడం అనేది మన నైజం కాదు అని. జస్ట్ గో హెడ్ విత్ వెరీ ఈజీనెస్. లైఫ్ అనేది ఎప్పుడైతే ఆ క్షణాన్ని జీవిస్తూ ఉంటామో చాలా ఈజీగా వెళ్తూ ఉంటుంది. బట్ వెన్ వి రియల్లీ క్రియేట్, మన కాన్షియస్ తో క్రియేట్ చేసినప్పుడు, కొత్తదనంతో క్రియేట్ చేసినప్పుడు మనం హ్యాపీగా ఉంటాము, ఇతరులను కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాము, ఆర్ పీస్ గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము ఎప్పుడైతే కాన్షియస్ గా ఉంటాము. అండ్ అట్లా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వేరే వాళ్ళ నుంచి రియాక్షన్ అనేది రాదు, బికాస్ మనము చాలా ఎరుకతో మన అడుగనేది వేస్తున్నాం కాబట్టి. సో ఇట్ వోంట్ టర్న్ ఇంటూ డ్రామా. ఆబ్వియస్లీ అక్కడ డ్రామా అనేది క్రియేట్ కావడానికి ఛాన్స్ లేదు. వెన్ యు ఆర్ ఫుల్లీ కాన్షియస్, యు సీజ్ టు బీ ఇన్ కాన్ఫ్లిక్ట్. సో ఎప్పుడైతే మనం కాన్షియస్ గా ఉంటామో ఆ డ్రామాస్ ని ఆపగలిగే శక్తి మన దగ్గర ఉంటుందన్నమాట. వెన్ యు ఆర్ నో వన్ హూ ఈస్ ఎట్ వన్ విత్ హిమ్సెల్ఫ్ కెన్ ఈవెన్ కన్సీవ్ of conflict states a course of miracles. No one who is at one with himself can even conceive of conflict states a course of miracle. Okay. సో ఒక అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అనమాట. మనం కొత్త లైఫ్ ని లీడ్ చేసే క్రమంలో కొత్తగా జీవిస్తాం కాబట్టి, ఎప్పుడైతే ఆ ప్రస్తుత క్షణాన్ని మన మైండ్ డామినేషన్ లేకుండా ఛాలెంజెస్ ని ఫేస్ చేసుకుంటూ కొత్త జీవితాన్ని ఎప్పుడైతే మనం చూస్తుంటామో, మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి, ఒక అద్భుతాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. బికాస్ మనకే తెలియకుండా అరే ఇది ఇలా కూడా చేస్తే సక్సెస్ అవ్వచ్చా అనేది కొన్ని అద్భుతాలు చూడగలుగుతాం మన లైఫ్ లో. సో అది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో, ఎప్పుడైతే కాన్షియస్ గా మన లైఫ్ ని లీడ్ చేయడానికి ప్రయత్నిస్తామో, ఇలాంటి అద్భుతాలు అనేది మన లైఫ్ లో జరుగుతుంటాయి. వేరే వాళ్ళకు కూడా కొత్త మార్గం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము, వేరే వాళ్ళకు మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటామన్నమాట. దిస్ రెఫర్స్ నాట్ ఓన్లీ టు కాన్ఫ్లిక్ట్ with other people, but more fundamentally to conflict within you
which ceases when there is no longer any clash between the demands and expectations of your mind and what is. ఇది ఎట్లా చెప్పచ్చు అంటే, ఓకే, సో ఇది అనేది ఇలా ఇలా ఎవ్రీ క్షణాన్ని, ఎవ్రీ ప్రస్తుత క్షణాన్ని, ఎవ్రీ మూమెంట్ ని మనం కాన్షియస్ తో గడిపిన కొద్దీ ఈ మనలో ఉన్న ఆ ప్యాటర్న్స్ ని, ఆ మైండ్ తో వచ్చిన, ఈగోతో వచ్చిన ఏదైతే సెట్ అయిపోయిన డిఫాల్ట్ గా ఉన్న ప్యాటర్న్స్ అన్నిటినీ మనం చేంజ్ చేయగలిగే అవకాశం మనకు దొరుకుతుంది అనమాట. సేమ్ థింగ్ మనని చూసి కానీ, మనం చేసే పనుల వల్ల జరిగే ఉన్నతి కానీ ఆర్ మంచి కానీ నలుగురిలో స్ప్రెడ్ అయిపోయి ఈవెన్ వాళ్ళ లైఫ్ లో కూడా ఆ ఈగోయిస్టిక్ ప్యాటర్న్స్ కానీ, మైండ్ ప్యాటర్న్స్ కానీ చేంజ్ చేసే అవకాశం దొరుకుతుంది అనమాట. సార్ మీరు యాడ్ చేయండి సార్. ఏ కోర్స్ ఇన్ మిరాకిల్స్, అదో బుక్. అదేం చెప్తుందంటే, నో వన్ హూ ఈజ్ అట్ వన్ విత్ హిమ్సెల్ఫ్ కెన్ ఈవెన్ కన్సీవ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. తనతో తాను ఉండిపోయిన వాడు ఎవరైనా సరే, తనలో తాను మునిగిపోయిన వాడు, తనలో తాను ఇంక వేరే ఐడెంటిటీ లేదు. ఓన్లీ ఐడెంటిటీ ఈస్ కాన్షియస్నెస్ మైండ్. అది ఉన్నప్పుడు ఇంకా తనలో తనకు కూడా కాన్ఫ్లిక్ట్ అనేది రాదు. ఈ కెనాట్ కన్సీవ్ అంటే ఆలోచన కూడా తనలో తనకి ఆ కాన్ఫ్లిక్ట్ అనే దానికి, ఒక ఆర్గ్యుమెంట్ అనే దానికి, లేకపోతే ఒకరితో పరస్పర విరుద్ధమైన భావాలు అనే దానికి తీసుకురావడానికి అవకాశం ఉండదు అనమాట. నో వన్ కెన్ డూ ఇట్. అది ఆ బుక్ లో కూడా చెప్తారు. దానికి ఏమవుతుంది, ఇది దేని గురించి తీసుకెళ్తారంటే, ఈ రిఫరెన్స్ దేనికంటే, మనం మిగిలిన వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ లేకపోతే భేదాభిప్రాయాలు తెచ్చుకున్నా బట్ మోర్ ఫండమెంటలీ టు కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యూ. అవతల వాళ్ళతో మనకి భేదాభిప్రాయాలు ఉండటం, మళ్ళీ మనలో మనం రెండు ఫండమెంటలీ టు కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యూ. ఇది మనలో మనం కూడా మళ్ళీ మనం ఆ కాన్ఫ్లిక్ట్ అనేదాన్ని మళ్ళీ మనమే ఆలోచన, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా చేస్తుండకూడదు, అలా చేస్తుండకూడదు, అట్లాంటి ఏదన్నా ఉంటే, which ceases when there is no longer any clash between the demands and expectations. నీ డిమాండ్స్, ఎక్స్పెక్టేషన్స్, నువ్వు అడిగే వాటిని, నువ్వు ఆశపడే వాటిని, ఎక్స్పెక్టేషన్ అంటే మనకి ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, డిమాండ్ అనేది నాకు ఇది కావాలి. ఇది ఎప్పుడైతే నువ్వు ఈ కాన్ఫ్లిక్ట్ లో నుంచి, నీ సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్ లోంచి కానీ, ఇతరులతో నీ కాన్ఫ్లిక్ట్ లోంచి కానీ నువ్వు బయటకు వచ్చేసావు, అప్పుడు నీ రెంటి మధ్యలో నీ డిమాండ్స్ ఇది, ఎక్స్పెక్టేషన్స్ ఇది, ఈ రెంటికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది రాదు. అదే ఎందుకంటే ఈ డిమాండ్స్, ఎక్స్పెక్టేషన్స్ అనేవి మైండ్ ద్వారా ప్రేరేపింపబడతాయి. మైండ్ ద్వారా ప్రేరేపింపబడతాయి కాబట్టి ఇవి, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది, ఈ భేదాభిప్రాయం అనేది, ఘర్షణ అనేది రాదు. ఎందుకంటే మనం ఫస్ట్ స్టేజ్లో చెప్తుంటామండి, వెన్ యూ లివ్ ఇన్ ఏ కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. నువ్వు గనక నీకు వచ్చిన దాన్ని, ఏ జరిగినా నా మంచికే, నేను జరిగిన దాన్ని జరిగినట్టుగా నేను అంగీకరిస్తున్నాను అని గనక నువ్వు ఎప్పుడైతే నువ్వు పూర్తిగా అంగీకారంతో నువ్వు బతుకుతావో, నువ్వు ఉంటావో, ఈ డ్రామాలన్నిటికీ అది లాస్ట్ పాయింట్. ఇంకేం ఉండవు. ఇక అన్ని ఎప్పుడైతే మనం ప్రతిదీను భగవత్ ప్రసాదం, ప్రతిదీను దేవుడిచ్చింది అనుకున్నప్పుడు ఇంకా మనకి ఘర్షణకు కానీ, భేదాభిప్రాయాలు కానీ ప్లేస్ ఎక్కడుంది? లేదు కదా. అందుకని ఇది అన్ని జీవితంలో మనకి అన్ని డ్రామాల్లో నుంచి బయటకు తీసుకొచ్చేస్తారు అనమాట. ఎవరు కూడా మనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేరు. నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి నువ్వు ఎవరితో ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ ఎప్పుడు పెట్టుకుంటావు? నేను కరెక్ట్, నువ్వు తప్పు, అంతే కదా. వాదించేది ఎప్పుడు వాదిస్తారు మీరు ఎవరితో?
మనమే కరెక్ట్. మనం చేసేది మనం మనం అహంకారం వెళ్ళే చూపించినప్పుడు రూటే. కానీ మన అహంకారంతో బిహేవ్ చేసినప్పుడు కానీ సో నీ ఎప్పుడైతే నీకు అది లేదు, నేను ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకుంటున్నాను, కూరలో ఉప్పు ఎక్కువైంది, ఓకే ఫైన్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. నేను యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. ఇంకప్పుడు కూరలో ఎక్కువైందని చెప్పి మనం వాదించడానికి ఎక్కడ అవకాశం ఉంది? లేదు కదా. అదే మనం అవతల వ్యక్తి ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, ఇంకా అవతల వ్యక్తి కూడా మనతో ఏమి మాట్లాడటానికి ఉండదు. నువ్వు ఎప్పుడు పూర్తిగా జ్ఞానం తెలిసిన వాళ్ళతో నువ్వు వాదించలేవు. మనకి రీల్స్ లో ఒక స్వామి వస్తారు చూడండి, ఆయన చాలా క్రిటికల్ గా కామెంట్ చేస్తాడు. ఆయన పేరు ఏదో ఉంది అదే. నుదుట గంధం పెట్టుకుంటారు ఆయన సార్. ఉమ్. హెవీగా ఉంటారు కొంచెం, మొత్తం గడ్డము. నార్మల్ ఇది ఉంటుంది. ఓకే. అది మెయిన్ క్రిస్టియానిటీ మీద ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు. నీకు పూర్తిగా జ్ఞానం తెలిసిన వాడితో అది ఒక దాంట్లో ఏం చేస్తారంటే, ఫోన్లో కాన్వర్సేషన్ జరుగుతుంటుంది అన్నమాట. నీ పేరేంటమ్మా అని అడుగుతాడు, ఆమె ఏదో ఆశీర్వచనం ఏదో చెప్తుంది. అట్లా మీ నాన్న పేరేంటి అంటే వెంకయ్య, ముత్తయ్య వేస్తాను. వెంకయ్య అంటే ఏంటి? వెంకయ్య అంటే పేరే. అట్లా ఒక్కొక్కటి తీసి నువ్వు ఒరిజినల్ గా ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి, నువ్వు ఒరిజినల్ గా హిందువి, నువ్వు ఇప్పుడు మారిపోయి నువ్వు నాది ఇది ప్రపంచం అనుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్లు వస్తాయి. ఇప్పుడు అదే పూర్తిగా విషయం తెలిసిన వ్యక్తితో మనం వెళ్ళి ఏమైనా ఆర్గ్యూ చేస్తాం? చాగంట ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా ఆర్గ్యూ చేయగలవా? చాగంట ఆయన ఏమైనా చెప్తాం మనం? ఆయన దగ్గర ఏం మాట్లాడాం మనం. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తితో మనము చర్చించేటువంటి స్థాయి మనకు లేదు. అందుకని వాడు చెప్పేది ఏంటంటే, ఏ ఫుల్లీ కాన్షియస్ పర్సన్, నీ పూర్తి జ్ఞానం ఉన్న వాళ్ళతో నువ్వు ఆర్గ్యూ చేయలేవు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అనేది నీకు నువ్వు ఒక గుర్తింపు కింద పెట్టుకున్నావు మైండ్తో. అది నీ మెంటల్ పొజిషన్, నీ యొక్క మానసిక స్థాయి అది. యాజ్ వెల్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్షన్ టు అదర్ పర్సన్స్ పొజిషన్. అంతేకాకుండా అవతల వ్యక్తి యొక్క అభిప్రాయ భేదము లేకపోతే అవతల యొక్క అభిప్రాయానికి నీది వ్యతిరేకమైన పరిస్థితిలో ఉంది. అందుకని నీ రియాక్షన్ అది ఉంటుంది అనమాట. ఈ అన్కాన్షియస్నెస్ లో ఈ మెకానిక్స్ అవన్నీ ఉంటాయి. ఆ పోలరైజేషన్ ఆఫ్ బోత్ ది ఎండ్స్. ఒకళ్ళు కొంతమందికి ఆర్గ్యూ చేయటం చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకసారి ఏం చేస్తారు, వాళ్ళిద్దరు ఒకళ్ళు మొదలు పెడతారు, వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనమాట ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు నేను గెలవాలి, నేను నాది కరెక్ట్ అని చెప్పి వన్ అప్ షో, నేను ప్రూవ్ చేసుకుని. సో అందుకనే వాడు ఏం చెప్తాడు, బై ఆర్గ్యుమెంట్ యూ మే విన్ ఏ పర్సన్ ఆర్ యూ మే విన్ ఏ పాయింట్, బట్ యూ లూజ్ ఏ ఫ్రెండ్. వాదించటం వలన మనం ఒక పాయింట్ మీద నువ్వు గెలవచ్చావు ఆ వ్యక్తితో, కానీ నువ్వు ఆ వ్యక్తిని జీవితాంతం పోగొట్టుకున్నట్టే కదా. ఇవాళ నీ దగ్గర రాడు కదా, వస్తాడా? హలో, ఏంటి అందరూ మీట్లో వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు? రాదు సార్. రాదు సార్. ఎందుకంటే కొంతమంది మాత్రమే ఉంటారు సర్కిల్, కొంతమందికి ఉంటారు సార్ డిఫరెంట్ వెర్షన్స్ లో. ఏదన్నా ఆర్గ్యుమెంట్ లో నువ్వు ఈగోయిస్టిక్ వచ్చినప్పుడు నువ్వు గెలవటానికి ప్రయత్నం చేస్తావు, తెలిసిందో తెలియందో ఏదో ఒకటి చెప్పేసి.
నాలాగా. కదా. కానీ కాదు సార్. దానివల్ల ఏమవుతుంది అంటే నీవు ఆర్గ్యుమెంట్లో నువ్వు గెలవచ్చావు కానీ బట్ యూ లూజ్ ఎ ఫ్రెండ్. నీకు ఆ వాడితో నీకు స్నేహం ఉన్నది ఉండదు. ఉన్న ఏదో మాట వరుసకి బయట ఏదో ఉంటుంది అంతవరకే. బట్ ఇంత ముందులాగా ఉండదు. అందుకని పోలార్ ఆపోజిట్స్ బికమ్ మ్యూచువల్లీ ఎనర్జైజ్డ్. అన్కాన్షియస్నెస్ లో ఇవి మెకానిక్స్ అని. నువ్వు ఆర్గ్యూ చేయకుండా కూడా నీ పాయింట్ ని నువ్వు చాలా స్పష్టంగా నిలకడగా చెప్పొచ్చు. దాంట్లో రియాక్టివ్ మోడ్ ఉండక్కర్లా. నువ్వు చెప్పే దాంట్లో అవతల వాడు రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వక్కర్లా. అక్కడే లేకపోతే నో డిఫెన్స్ అటాక్ ఇట్లాంటివి ఏం అక్కర్లేదు. నువ్వు చెప్పదలుచుకున్న పాయింట్ ఏదైతే ఉందో నువ్వు దాన్ని క్లియర్గా చెప్పు. అవతలవాడు ఒప్పుకున్నాడా లేదా నీకు అనవసరం. దాన్ని నువ్వు చెప్పేటప్పుడు దాంట్లో ఏంటంటే యూ షుడ్ నాట్ బ్రింగ్ ఇట్ రియాక్టివ్ మోడ్లో. నువ్వు చెప్పే నీ టోన్ కనుక రియాక్టివ్ మోడ్లో ఉండకూడదు, అఫెన్సివ్గా ఉండకూడదు, లేకపోతే దాన్ని డిఫెన్సివ్గా ఉండకూడదు, లేకపోతే అటాక్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. నీ పాయింట్ కుదరలేదు, ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు, చివరికి నీకు కుదరట్లేదు, ఇది వీటితో ఎంత ఆర్గ్యూ చేసినా ఇంక వేస్ట్ అనేది నీకు డిసైడ్ అయిపోయావు. అప్పుడు ఏం చేయాలి? వీటితో మనం ఎంత చర్చించినా కానీ వీడికి తెలియదు. మనం ఎన్ని చర్చించినా కూడా వీడు ఇలాగే మాట్లాడతాడు. సో మనం ఇక్కడికి తప్పుంటే బెటర్ అనే ఆలోచన మనకు వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? నీకు దండం తండ్రి అని చెప్పి వెళ్ళిపోతాం. అవునా? జై శ్రీరామ్ సార్. అవును సార్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఆ మనిషి అట్లే ఉంటాడు అని కూడా మనం యాక్సెప్ట్ చేయగలిగితే మనకు అక్కడ ఆ సిచ్యువేషన్ రాదు. ఫస్ట్ మనుషుల్ని సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. ఆ మనిషి అంతే. సో అంతకు మించి నువ్వు చెప్పినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే నాలెడ్జ్ లేదు. సో నువ్వు అందరికీ దీని గురించి డిస్కస్ చేసేది ఉండదు. సో ఎవరితో ఏది డిస్కస్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనిషిని మనం చూస్ చేసుకున్నదే కూడా అంటే ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే పూర్తిగా తెలిసిన వాడితో మాట్లాడొచ్చు, తెలియని వాడితో మాట్లాడొచ్చు, మధ్యలో ఉన్న వాడితో మాట్లాడలేము. సో వాడు అన్నీ నాకు తెలుసు అంటాడు, నువ్వు ఎటువైపు తిప్పినా కూడా. సో అవునా అని అనేస్తే మనం అక్కడతో ఆ సిచ్యువేషన్ క్లియర్ అయిపోతుంది. సో మనం సిచ్యువేషన్ ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అట్ ద టైమ్ ఆ పర్సన్ అంతే. సో వాళ్ళు మారరు. సో వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు అన్నట్టు ఆ పర్సన్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో అలా యాక్సెప్ట్ చేస్తే గనక మనము ప్రశాంతంగా ఉండొచ్చు, మొదటి విషయం. అండ్ టోన్ లేకుండా నువ్వు చెప్పాల్సిందే నవ్వుతూ, నీకు కావాల్సింది నవ్వుతూ కూడా చేయించుకోవచ్చు. నీకు కావాల్సింది అరవాల్సిన అవసరం లేదు, రియాక్టింగ్ మోడ్ లోకి లేకుండా. ఎగ్జాంపుల్ మనం మొన్న లక్ష్మీప్రియ మ్యామ్ వచ్చారు కదా, అప్పుడు మనం అని చెప్పేదే మన అవునా మీరు ఇలా కూడా చేస్తారా, మేమైతే రోజు నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం, రోజు దీని గురించే డిస్కస్ చేస్తాం, కానీ మాకు మా సార్ ఏమీ లేకుండా ఇంత వాల్యుబుల్ సజెషన్స్ మాకు ఇస్తున్నారు, సో వీఆర్ వెరీ గ్రేట్ అని చెప్పి అట్లా కూడా మనం ప్రెజెంట్ చేయొచ్చు ఆ సిచ్యువేషన్ లో యాక్చువల్ గా. సో కానీ మనం ప్రెజెంట్ చేసే విధానం గురించి చెప్తా ఉన్నాం. సో ఇక్కడ నీకు కావాల్సింది నువ్వు చెయ్యి, కానీ అది ప్రెజెంట్ చేసేది ఆ రియాక్షన్ లో లేకుండా ప్రెజెంట్ చేస్తే ఆ సిచ్యువేషన్ నీ చేతుల్లో ఉంటది. సో లేదు అంటే నీ చేతులు దాటిపోతుంది, మనుషులను కూడా కోల్పోతాం అన్నట్టు చెప్తున్నారు సార్. మరి ఏంటంటే ఆయన నీకు దండరా బాబు అని చెప్పే బదులు దాన్ని కొంచెం పాలిష్డ్ గా అవతల వాడిని నొప్పి లేకుండా ఏం చెప్తామంటే ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ అని చెప్తాం. లేదంటే
సైలెంట్ గా ఒక చిన్న చిరునవ్వు నవ్వేసి అక్కడి నుంచి తప్పించుకుంటే అయిపోతుంది వెళ్ళిపో ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ అంటే నేను నీతో అంగీకరించట్లేదు ఏమనుకోవద్దు అని చెప్పేసి అక్కడి నుంచి అది వెళ్ళగా కూడా మళ్ళా జరిగిపోతుంది. కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్తుంది సార్. అది ఆ మాట కాన్ఫ్లిక్ట్ మనం అన్నా అనేది కూడా అందులో మళ్ళా కాన్ఫ్లిక్ట్ అందుకనే లోకే బెగ్ వెళ్తుంది. అనేది అందుకనే బెగ్ అనేది అది కూడా ఒప్పుకోరాలు. వాళ్ళు ఇంకా వాళ్ళకి అవన్నీ వెళ్ళిపోతాం నీకు చేసేది ఏముంది వెళ్ళిపోయి చేసేది ఏం లేదు. సో మనం ఏదైనా మనుషులు సరే అనుకోవచ్చు. అది మనము చేసేటప్పుడు వాదనలోకి వెళ్లకుండా నువ్వు యాజ్ ఇట్ ఈస్ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని ఎట్లా ఉందో అట్లాగే నువ్వు అంగీకరించి నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఈ అనవసరమైన వాదనలు అనవసరమైన వాళ్ళతో పాటలు ఇవన్నీ ఈ డిఫెన్స్లు అటాకులు ఇవేమీ ఉండవు. నీకు అవతలాడు కూడా నీకు ఏమి నువ్వు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడే కానీ నువ్వు అది పట్టించుకోకపోతే అవతలాడు ఏం చేస్తాడు? ఏమీ చేయడు, వెళ్ళిపోతాడు. సర్లే ఎయిత్ ఇండియాలే అని చెప్పని మనం వెళ్ళిపోతాం, వాడు వెళ్ళిపోతాడు. ఈ చుట్టూ కూర్చొని వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఎన్ని వాళ్ళంతా పిచ్చవాళ్ళగా ఇదే దీనికా మనం ఇక్కడ ఉందని చెప్పని వాళ్ళు వెళ్ళిపోతారు. అది అందుకని ఆ ఇగో అనేది మనం ఎప్పుడైతే ఇగో అనే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి మనకు కళ్ళ ముందు ఉన్న దాని డిమాండ్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేది మనకు నాకు ఇది కావాలి లేదా నేను ఇది ఆశిస్తున్నాను అనే దీంట్లోంచి బయటకు వచ్చేసేస్తే దెన్ అదే మైండ్ లాంట్లోంచి బయటకు వచ్చేసేస్తే ఇక సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్ నీలో నువ్వు ఘర్షణ పడటం నీలో నువ్వు వాదించుకోవటం ఇవేవి ఉండవు. కాబట్టి అది మనం కరెక్ట్ గా ఆ పాయింట్లోకి మనం వెళ్ళగలిగితే మనం ఫస్ట్ సెంటెన్స్ చెప్పినప్పుడు మనం కంప్లీట్ యాక్సెప్టెన్స్ లో కనుక మనం బతికేటట్టయితే నేను ఎవ్వరూ ఏం చేయలేరు. అది వాటికి రేపు చూద్దాం. మొన్న జ్యోతి జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సార్. మొన్న ఏదో చెప్తుంటే మీరు ఆ నిర్వాణ శతకం దేనికి ఒక కనెక్షన్ ఉంటుంది, మళ్ళీ ఎవరో క్లాస్ చెప్తానన్నారు ఒక రోజు. అవును సార్, అది దీనికి కనెక్టెడ్ గా చెప్పారు. అదే సార్. నిర్వాణ శతకమేనా అది? అవును సార్, నిర్వాణ శతకమే. అది ఎప్పుడు పెట్టుకుందాం ఒక రోజు? అది మధ్య మెల్లగా మర్చిపోయి అది వెళ్ళిపోతుంది. అలాగే సార్. ఒకసారి నేను ఇంకా బాగా తెలుసుకొని మీకు చెప్తాను సార్. జస్ట్ 10-15 మినిట్స్ అట్లా అవుతుంది అది. ఓకే. ఏంటి ప్రవీణ మేడం వెళ్ళిపోయారా? రైట్. సో ఇక్కడ ఈరోజు మా